వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరయశः కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గృహాః కుర్వంతు మంగళం. శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది గోచార రీత్యా అనేది తెలుసుకుందాం. ఈ వారం 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంటూ ఉన్నది. ఆ పర్వదినాన అందరూ కూడా మట్టితో వినాయకుడిని చేసి షోడశోపచార పూజలు చేసి అష్టోత్తర పూజ కానీ లేదా సహస్రనామ అర్చన కానీ చేసి పత్రార్చన కూడా చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చేసే ప్రతి పనికి కూడా మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పారు కాబట్టి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సునాయాసంగా సాగాలి అనే అంశంతో మనకి ఈ వినాయక చతుర్థి ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శుభ నమస్కారం. ఈ వారం గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురు సంచారం ఉంటూ ఉన్నది. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహరాశిలో రవి చంద్ర కేతువు యొక్క సంచారం ఉన్నది, కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. వారం ముఖ్యంగా రవిని ప్రధానాంశంగా చేసుకుని చెప్పడం జరుగుతూ ఉన్నది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఇక్కడ జన్మంలో రవి సంచారం అండి. జన్మని ఆయా సదోర్క అని చెప్పారు. అంటే జన్మంలో రవి సంచారం వల్ల శరీర దుఃఖం, అంటే ఎప్పుడు ఏదో ఒక తెలియనటువంటి ఆలోచన, ఓవర్ థింకింగ్, ఓవర్ స్ట్రెస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంటుంది వీరికి. పనులన్నీ బాగానే జరుగుతున్నప్పటికీ ఇక్కడ అష్టమంలో శని వల్ల కొంత ఆలస్యమైన సింహరాశి వారికి లాభంలో గురుడు ఉన్నాడు. అందువల్ల పనులన్నీ జరుగుతాయి. కొంత ఆలస్యంగా జరిగినా అనుకూలంగా ఉంటాయి, కలిసి వస్తాయి, ఆదాయం పెరుగుతుంది, దైవకృప ఉంటుంది, పెద్దల అనుగ్రహం లభిస్తుంది, స్థిరాస్తి కొనుగోలు కానీ, భూ సంబంధిత లావాదేవీలు కానీ, వాహన కొనుగోలు, వస్త్ర లాభం అన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ ఏదో తెలియని లోటు ఉంది, ఇంకా ఏదో జరగట్లేదు, లేదా మనల్ని అందరూ ఏదో విమర్శిస్తున్నారు, లేదా మనల్ని అందరూ సరైన విధంగా గౌరవించట్లేదు, ఇటువంటి భావజాలం బాగా ఉంటుంది. ఈ జన్మంలో రవి సంచారం వల్ల ఇట్లా మనస్తాపం గురవటం, ఓవర్ థింకింగ్ వల్ల లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆలోచన సరళిని జాగ్రత్తగా మలుచుకుంటూ ఉండాలి. కూల్గా ప్రశాంత చిత్తంతో ఆలోచించడం అనేది బాగా ముఖ్యం. ప్రతిరోజు కూడా ధ్యానం చేయటం, రవిహోరలో ధ్యానం చేయటం కానీ, రవి నిమిత్తంగా గోధుమలు దానం ఇవ్వటం కానీ ఈ సింహరాశి వారికి మంచిది.